హాయ్ హలో నమస్తే. జస్టిస్ యశ్వంత్ వర్మ కేస్ మనందరికీ తెలుసు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిలో వచ్చినటువంటి ఒక ఫైర్ బ్రోక్అవుట్, అంటే ఒక మంటలు లెగిసాయి. మంటలు లెగిసిన దగ్గర ఆ ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి చూసేసరికి అక్కడ చాలా కాలిపోయిన కొన్ని వేల రూపాయలు, కోట్ల రూపాయలు సగం కాలిపోయిన డబ్బులు బండిల్స్ గోనె సంచిలో పెట్టి స్టోర్ రూమ్లో ఉన్న విషయం మనందరికీ తెలుసు. అది గత 2-3 నెలల నుంచి జరుగుతున్న కేసు ఇది. సరే, ఇప్పుడు ఈరోజు ఎందుకు మనం మాట్లాడుతున్నామంటే, ఇన్హౌస్ కమిటీ కొన్ని రిపోర్ట్ ఇచ్చింది ఎస్టర్డే. ఇన్హౌస్ కమిటీ ఇక జస్టిస్ యశ్వంత్ వర్మ సంబంధించి ఇతని మీద వచ్చిన ఆరోపణలు నిజమై ఉండొచ్చు అనే విధంగా ఒక రిపోర్ట్ వచ్చింది. నిన్న ఒక 10 పాయింట్స్ రిపోర్ట్ ఇచ్చారు. దీని గురించి మాట్లాడే ముందు, ఇప్పుడు ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగి స్కామ్ చేశాడు అని అంటే, ఏదో పొలానికి సంబంధించిన డాక్యుమెంట్ కావాలనో, లేదంటే ఒక సర్టిఫికేట్ కోసమో లంచాలు తీసుకొని, లేదంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర దొరికాడనో, కంపెనీ పెట్టుకోవడానికనో, ఏదో ఇది డజంట్ ఎఫెక్ట్ అదర్స్. పక్కవాడికి ఎఫెక్ట్ అవ్వదు. అది వాళ్ళు ఏదో లంచం తీసుకోవడం. క్రైమ్ ఈజ్ ఎ క్రైమ్ ఎవ్రీవేర్. ద బ్రైబ్ ఈజ్ ఎ క్రైమ్. ఒకవేళ ఎవరైనా లంచం తీసుకున్న పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు. ఎక్కడ ఎఫెక్ట్ అయ్యిద్దంటే, పోలీసులు లంచం తీసుకున్న, ఏది ముఖ్యంగా క్రిమినల్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు లంచాలు తీసుకుంటే వెహికల్ వదిలేస్తారు, దానివల్ల పక్కవాడికి నష్టం ఉండదు. ఓకే, ఒక క్రిమినల్ క్రైమ్ జరిగింది, హత్యో లేదా మర్డర్, రేపు ఏదో జరిగింది అనుకోండి, పోలీసులు లంచం తీసుకొని నిందితుడిని వదిలేస్తే ఇంజస్టిస్ ఎవరికి బాధితుడికి ఇంజస్టిస్ జరిగింది. కాబట్టి పోలీసులు కనుక లంచగొండలు అయితే అది అమాయకులకి అన్యాయం జరిగిపోయింది. అదేవిధంగా జడ్జెస్, ఒకవేళ జడ్జెస్ కనుక వచ్చిన ఆరోపణల నిజమైతే, జస్టిస్ యశ్వంత్ వర్మ గారి మీద వచ్చిన ఆరోపణలు కనుక నిజమయ్యి అతను నిజంగా లంచాల రూపంలోనే ఒకవేళ డబ్బులు తీసుకొని ఉంటే, మోస్ట్ ప్రాబబ్లీ ఎవరికో అన్యాయం చేసి ఉండాలి. అంతే కదా అర్థం? ఎవరికో అన్యాయం చేసి ఉండాలి. ఏదో కేసులో తనకి సంబంధించినటువంటి ఎవరికో న్యాయం జరగాల్సింది అన్యాయంగా అతనికి అన్యాయం చేస్తూ నిందితుడి తరపున జడ్జిమెంట్లు ఇస్తేనే కదా లంచాలు ఇస్తారు అని మనం అనుకోవాలి. ఒకవేళ అవి కాకుండా ఏదో ఫైనాన్షియల్ స్కామ్లో లంచాలు వస్తే పర్లేదు, ఓకే. ఎవరి మీద ఫైనాన్షియల్ క్రైమ్ చేశాడని చెప్పి, రాజకీయ నాయకుడి మీద కోట్ల రూపాయలు స్కామ్ చేశాడని చెప్పి దానికోసం బెయిల్ కోసం వచ్చిన డబ్బులు అనుకోండి, సరే ఫైనాన్షియల్ స్కామ్, అతనొక్కడికి ఎవడికి అన్యాయం జరగదు, ప్రజలకు అన్యాయం జరిగింది. అఫ్కోర్స్ అప్పుడు అన్యాయం అనేది ప్రజలకు అన్యాయం జరిగింది. బట్ ఇది మర్డర్ కేసుల్లో, లేదంటే రేప్ కేసుల్లో, హత్య కేసుల్లో, దౌర్జన్యం కేసుల్లో, పేదలకు అన్యాయం చేసిన కేసుల్లో లంచాలు తీసుకొని ఒకవేళ ఏమన్నా చేసి ఉంటే అది ఎంత అన్యాయం జరిగి ఉండేది అనేది మీరు ఊహించుకోండి. అది మీ ఊహకు వదిలేస్తున్నాం. సరే, ఇప్పుడు ఈ ఇష్యూ ఏంటంటే, జస్టిస్ యశ్వంత్ వర్మ గారి ఇంట్లో ఇది సగం కాలిపోయిన డబ్బులు దొరికాయి ఒక 2 నెలల క్రితం, మనందరికి తెలిసేది. ఓకే, ఈ డబ్బులు ఎందుకు దొరికాయని అనుమానం వచ్చి ఇన్హౌస్ కమిటీ ఒకటి వేశారు. ఇది వీళ్ళు ముగ్గురు కలిసి ఇన్హౌస్ కమిటీ మెంబర్స్ వీళ్ళు ముగ్గురు నేను ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇది చీఫ్ జస్టిస్ షీల్ నాగు, చీఫ్ జస్టిస్ సిఎస్ సంధావాలియా, జస్టిస్ అను శివరామన్, వీళ్ళు ముగ్గురు ఇన్హౌస్ కమిటీ మెంబర్స్ ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళు ముగ్గురు ఒక 10 పాయింట్లు చెప్పారు నిన్న. ఈ 10 పాయింట్లు ఏంటి చెప్పారంటే, ఎందుకంటే జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో డబ్బులు దొరికాయి అంటే అతను సస్పెక్టివ్గా ఉన్నాడు, 100% సస్పెక్ట్ చేయాల్సిందే, అతను ఏదో క్రైమ్ చేశాడు ఉండొచ్చు అని ఒక అనుమానం వ్యక్తం చేశారు 10 పాయింట్ల రూపంలో. ఒకటి, ఐ విట్నెసెస్, వాళ్ళ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు లెగిసినప్పుడు గోనె సంచుల్లో పెట్టిన కోట్ల రూపాయల డబ్బులు సగం కాలిపోయి స్టోర్ రూమ్లో పడిపోయి కాలిపోయినాయి. షార్ట్ సర్క్యూట్ వచ్చింది, మంటలు లెగిసాయి. ఎవరో సెక్రటరీ ఫోన్ చేశాడు ఫైర్ సర్వీస్ అతనికి. ఫైర్ సర్వీస్ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ టైంలో ఇతను ఫ్యామిలీతో మధ్యప్రదేశ్ వెళ్ళాడు, ఇంట్లో లేడు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో లేడు. ఫైర్ సర్వీస్ పీపుల్ వచ్చారు, ఆ మంటలు ఆర్పారు. మంటలు ఆర్పిన తర్వాత ఫైర్ సర్వీస్ వాళ్ళు జనరల్గా వెళ్ళేటప్పుడు ఫోటోలు తీసుకుంటారనమాట. వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు, వీడియోలు ఫోటోలు తీసుకొని వాళ్ళు ఒక రికార్డుగా పెట్టుకుంటారు. సోన్స్ ఆఫ్ ఫైర్ స్టేషన్కి మేము మంటలు ఆర్పామని. ఆ భాగంగా వాళ్ళు ఫోటోలు తీశారు. ఫోటోలు తీసి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తే ఇవి కనబడ్డాయి. ఏంటి, సగం కాలిపోయిన డబ్బులు బండిల్స్ ఆ ఫోటోల్లో కనబడ్డాయి. అప్పుడు అనుమానం వచ్చింది.
ఆ స్టోర్ రూమ్లో మంటలు ఎందుకు లేచినాయి, ఇంత సగం కాలిపోయిన డబ్బులు ఎందుకు ఫోటోల్లో వీడియోలో కనిపిస్తున్నాయని అనుమానం వచ్చి అప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇవన్నీ అనుమానం వచ్చేసింది అనమాట. అప్పుడు ఫైర్ పర్సోనల్ ఎవరైతే ఉన్నారో ఫైర్ సర్వీస్ వాళ్ళ ఉద్యోగులు చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగా ఒకటి బయట పెట్టారు నిన్న. రెండోది వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్ ప్లస్ అక్కడున్న ఫోటోలు వీడియోలు రెండు మ్యాచ్ చేస్తే వాళ్ళ కళ్ళకి చూసింది వీడియోలో ఫోటోల్లో ఉన్నవి మ్యాచ్ అయినాయి అనేది నిన్న ఇన్హౌస్ కమిటీ చెప్పింది. అంటే ఆ ఇంట్లో డబ్బులు ఉన్నాయి, కాలిపోయినాయి, కాల్చేసారా కాలిపోయినాయా, మొత్తానికైతే కొన్ని కోట్ల రూపాయల డబ్బులు అయితే ఉన్నాయి ఇంట్లో. ఆ స్టోర్ రూమ్లో గోనె సంచుల్లో పెట్టి దాచిపెట్టారట. మూడోది వీళ్ళు చెప్పింది ఏంటంటే రిపోర్ట్లో అక్కడ ఉన్నటువంటి జస్టిస్ యశ్వంత్ వర్మ దగ్గర పనిచేసేటి వాళ్ళు ఉంటారు కదా, ఇంట్లో గార్డెనర్సు, వంట మనుషులు, ఎవరైతే పనిచేసే వాళ్ళు ఇంట్లో పనిచేసేటువంటి స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు ఎలాగో ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పరు కాబట్టి వాళ్ళ సాక్ష్యాన్ని మనం ఆధారంగా తీసుకోకూడదని ఒక పాయింట్ రాశారు వాళ్ళు ఇచ్చినటువంటి 10 పాయింట్లు. నాలుగోది ఈ యొక్క జస్టిస్ యశ్వంత్ వర్మ యొక్క డాటర్ బిహేవియర్ సస్పెక్టివ్గా ఉంది అనేది ఒక పాయింట్ రాశారు. ఎందుకంటే ఆ ఇంట్లో కూతురు, అతను, భార్య కూడా ఎక్కడో ఉంటుందంట వేరే ఊర్లో. కూతురు, అతను ప్లస్ అక్కడ స్టాఫే ఉన్నారట, ఇంట్లో ఉంటున్నారట గత కొంతకాలం నుంచి. కాబట్టి ఇప్పుడు ఆ డాటర్స్ యొక్క బిహేవియర్ కొద్దిగా సస్పెక్టివ్గా ఉంది అనేది వాళ్ళు పాయింట్ రాశారు. జస్టిస్ వర్మాస్ క్లెయిమ్స్ ఆఫ్ సీసీటీవీ డేటా లాస్. ఇప్పుడు ఆయన ఆ ఇంటి నిండా జడ్జి అంటే మరి ఇంటి నిండా సీసీటీవీ కెమెరాలు ఉంటాయి కదా, సీసీటీవీ కెమెరాలు పోయినాయి. ఇప్పుడు ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది. క్రైమ్ చేసేదన్నా సీసీటీవీ కెమెరాల యొక్క డేటాని అరెస్ట్ చేసేసి, ఏముంది కంప్యూటర్ కదా, టక్కన డేటా అరెస్ట్ చేసేదన్నా ఏమన్నా సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వండి అంటే లేవు, డేటా అరెస్ట్ పోయినాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన అదే చెప్పాడు, సీసీటీవీ పని చేయట్లేదండి, డేటా అరెస్ట్ అయిపోయింది, ఇప్పుడు లేవు అంటున్నాడు. ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఇవ్వమంటే ఎవరు, జస్వంత్ వర్మ గారు. దాన్ని ఒక పాయింట్ చెప్పి రాశారు నిన్న. ఈ ముగ్గురు కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాశారు ఆయన మీద. ఇది స్టోర్ రూమ్ అనేది అందరికీ యాక్సెసిబుల్ లేదు, దానికి కొంతమందికి యాక్సెస్ ఉంది ఆ స్టోర్ రూమ్లోకి. ఆ స్టోర్ రూమ్లో చాలా గోనె సంచులు ఉన్నాయి, దాని నిండా డబ్బులు ఉన్నాయి అనేది ఒక పాయింట్. ఏడోది మరి ఇది ఇంకా ఎక్కువ అనుమానాస్పదం. 7వ పాయింట్ అదేంటి, నీ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు లెగిసినాయి, మంటలు లెగిసినప్పుడు అది నిజంగా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, ఎవరైనా నిప్పు పెట్టారా, నీకు అనుమానం వచ్చి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తావు. మోరోవర్ అతను ఇంట్లో లేడు, ఆ రోజు ఇంట్లో లేనప్పుడు మంటలు లెగిసినాయి, ఆ స్టాఫ్ కానీ ఎవరన్నా నిప్పులు పెట్టారా, మంటలు పెట్టారా అని చెప్పేసి మంట పెట్టారన్న అనుమానం వచ్చిన వాళ్ళు, నిజాయితీగా ఉన్న వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. ఇతను కంప్లైంట్ చేయలే, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయలేదు. వాళ్ళే రాశారు రిపోర్ట్లో. ఈ ముగ్గురు కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిపోర్ట్లో రాశారు, హీ డిడ్ నాట్ అటెంప్ట్ టు గో టు పోలీస్ స్టేషన్ అండ్ ఫైల్ ఏ కంప్లైంట్, ఇట్ ఈస్ అ సస్పెక్టివ్ అని రాశారు. దాంట్లో కంప్లైంట్ చేయలే అతను. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు కంప్లైంట్ చేస్తే ఈ డబ్బులు ప్రస్తావన వచ్చిందని చెప్పి ఆయన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయాలి. సరే, అది ఒక అనుమానం వచ్చింది. నెక్స్ట్, ఇదిగంటే నీ మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి నేను అలహాబాద్ కోర్టుకు మారుస్తున్నామని అలహాబాద్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. అతన్ని సైలెంట్గా ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకొని పోయాడు. నన్ను ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే నేనేం తప్పు చేశాను అని అడగాలి కదా, అడగల. ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకొని అలహాబాద్ కోర్టుకి వెళ్ళిపోయాడు వెంటనే సైలెంట్గా. ఈ రెండు అనుమానాలు కూడా అనుమానాస్పదమే, ఇతను ఏదో క్రైమ్ చేశాడని చెప్పి వీళ్ళు ముగ్గురు కలిసి రిపోర్ట్ రాశారు. ఇతని బిహేవియర్, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకపోవటం ప్లస్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇస్తే సైలెంట్గా వెళ్ళిపోవటం అనేది అనుమానాస్పదం, ఆయన ఏదో క్రైమ్ చేశాడని చెప్పి రిపోర్ట్ రాశారు. ఓకే. 8వది, ఆయన ఏం చెప్తున్నాడు, కాన్స్పిరసీ థియరీ ఒకటి తీసుకొచ్చాడు. నా మీద ఏదో కుట్ర పన్నారు, ఎవరో మా ఇంట్లోకి వచ్చారు, నాకు తెలియదు అక్కడ డబ్బులు ఎలా వచ్చాయో, స్టోర్ రూమ్లో డబ్బులు ఎలా ఉన్నాయి మాకు కానీ మా స్టాఫ్కి కానీ తెలియదు, ఆ కాలిపోయింది మాత్రమే తెలుసు, మేము ఆ స్టోర్ రూమ్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో డబ్బులు కాలిపోయి ఉన్నాయి సగం, అది ఎవరో కుట్రదారులు వచ్చి నన్ను చెడ్డ పేరు పెట్టడానికి తీసుకొచ్చి అక్కడ పెట్టారు అని జడ్జి చెప్పడం. ఓకే, అదంతా నమ్మకసక్యంగా లేదు అని చెప్పేసి వీళ్ళు చెప్పారు. క్యాష్ అన్అకౌంటెడ్ ఫర్ జడ్జ్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఇదే కాకుండా చాలా క్యాష్ ఐడెంటిఫై చేశారు ఇంట్లో. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే సమాధానం చెప్పట్లేదు. అదే కదండి, ఇప్పుడు ఒక జడ్జి ఇంట్లో సడన్గా కోట్ల రూపాయలు ఇచ్చి జడ్జి ఇంట్లో పడ్డాయంటే ఎక్కడి నుంచి పడతాయి? పైనుంచి వస్తాయా? ప్రింటింగ్ మిషన్లు ఉంటాయి వాళ్ళకి, ఎవరిస్తారు? పోనీ ఎందుకు ఇస్తారు జడ్జికి ఎందుకు ఇస్తారు? ఏదో ఒక కేసులో నువ్వు అన్యాయంగా జడ్జిమెంట్ ఇస్తేనే కదా ఇస్తారు. నువ్వు ఒక అన్యాయమైన జడ్జిమెంట్ ఇస్తే దానివల్ల సఫర్ అయ్యేటువంటి బాధితులు
ఇన్నోసెన్స్కి శిక్ష పడవచ్చు, ఒక్కోసారి నిందితులు తప్పించుకోవచ్చు, ఒక్కోసారి న్యాయం జరగాల్సిన చోట అన్యాయం చేస్తేనే కదా జడ్జి ఇంట్లోకి డబ్బులు వస్తాయి. ఓకే, అది వినటానికి కూడా ఇప్పుడు కోర్టుల్లో కూడా న్యాయం జరగకపోతే ఇంక అన్యాయం ఇంక న్యాయం ఉండదు కదా దేశంలో. న్యాయం కాపాడాల్సిన కోర్టులే కదా. సో క్యాష్ అన్అకౌంటెడ్ ఫర్ జడ్జ్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ డొమెస్టిక్ స్టాఫ్ రిమూవ్ ది బర్న్డ్ క్యాష్. ఇది ఫైండింగ్ చేశారు. ఇది కాలిపోయిన డబ్బులు మొత్తం కూడా, ఇది ఏదైతే కాలిపోయిన ఎన్ని డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా ఊడ్చి బయటపడేశారంట ఆ ఇంట్లో పనిచేసేటువంటి పని వాళ్ళు. ఓకే, ఈ 10 పాయింట్లు నిన్న రాశారు ఈ రిపోర్ట్లో. సో అగైన్ ఇట్ బికేమ్ టాపిక్ ఇన్ ఇండియా. ఇప్పుడు వీళ్ళ పేరేంటి, హనుమాన్ ప్రసాద్ శర్మ అనేటువంటి ఒక వ్యక్తి ఆ ఇంట్లో పనిచేస్తున్నాడు. రాజేందర్ సింగ్ కార్కి ఇతను కూడా ఆ ఇంట్లో పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరే ఆ యొక్క కాలిపోయిన డబ్బులు తీసుకెళ్ళి అక్కడి నుంచి ఎత్తి ఎక్కడో పడేశారట. వాళ్ళిద్దరి మీద అని వీళ్ళు కనిపెట్టారన్న. సరే, అసలు యాక్చువల్గా ఏం జరిగింది అని మనం చూస్తే మార్చి 14వ తారీఖున దీపావళి రోజు ఇతను తన ఫ్యామిలీతో పాటు ఇంటికి వెళ్ళిపోయాడు. మధ్యప్రదేశ్ అక్కడికో వెళ్ళాడు. ఇంట్లో ఎవరు లేరు, ఓన్లీ పనులు మాత్రమే ఉన్నారు. అక్కడ సడన్గా అర్ధరాత్రి 11:30కి ఆ టైంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు లెగిసాయి. స్టోర్ రూమ్లో, అవుట్ హౌస్లో, ఇంట్లో కాదు, ఇంటికి ఆ గార్డెన్లో బయట ఒక అవుట్ హౌస్ అని ఒక స్టోర్ రూమ్ లాంటిది ఉంది. ఆ స్టోర్ రూమ్లో మంటలు లెగిసినాయి. దాంట్లోనే బ్యాగులు, గోనె సంచుల్లో డబ్బులు పెట్టి ఉన్నారు అని చెప్పి ఆరోపణ. అక్కడ మంటలు వేసాయి. ఎవరో ఫోన్ చేసి ఇదిగో మంటలు లేస్తున్నాయండి జడ్జి గారి ఇంట్లో అన్నారు. ఆయన జడ్జి గారి ఇంట్లో లేరు అన్నారు. వాళ్ళు ఉటావుటిని వచ్చారు. అక్కడ వచ్చి చూస్తే కాలిపోయిన అవన్నీ ఉన్నాయి. వెంటనే ఆ ఫోటోలు అవన్నీ తీసుకొని నెక్స్ట్ పోలీస్ కమిషనర్కి ఇచ్చారు. పోలీస్ కమిషనర్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మళ్ళీ ఇన్స్పెక్ట్ చేశాడు. పోలీస్ కమిషనర్ది వెళ్ళి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి చెప్పారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ హైకోర్టు జడ్జికి చెప్పాడు, నువ్వు వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయని. హైకోర్టు జడ్జి ఒక ఇన్వెస్టిగేట్ చేయడానికి ప్రయత్నం చేసి ఈయన వచ్చాడు, జస్టిస్ యశ్వంత్ వర్మ వచ్చాడు ఇంటికి. ఆ ఇంటికి వచ్చిన తర్వాత అతనితో మాట్లాడి ఇది ఫోటోలు అవన్నీ చూపించారు. ఇదిగోండి ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు తీసిన ఫోటోల్లో అటన్నింటిలో కూడా వేల కోట్లు సగం కాలిపోయిన డబ్బులు ఉన్నాయి, దానికి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అన్నారు. అతనేమన్నాడు, ఇది పెద్ద కాన్స్పిరసీ అన్నాడు. ఇది పెద్ద కాన్స్పిరసీ, నాకు తెలియదు డబ్బులు అక్కడ ఎలా వచ్చినాయో, ఎవడో తీసుకొచ్చి పెట్టాడు, ఇది కుట్ర జరిగింది నాకు వ్యతిరేకంగా అని చెప్పి అడ్డం తిరిగాడు ఇతను యశ్వంత్ వర్మ. దెన్ వాళ్ళు ఒక కమిటీ వేసి ఇతన్ని ట్రాన్స్ఫర్ తీసుకుని సైలెంట్గా వెళ్ళిపోయాడు, కేసు పెట్టలేదు. సో ఇది వెనక బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు నిన్న కపిల్ సిబాల్ కూడా ఒక స్టేట్మెంట్ చేశాడు తన మీద. కపిల్ సిబాల్ ఏమంటాడు, జస్వంత్ వర్మ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ జడ్జెస్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కపిల్ సిబాల్. అరే కమాన్, ఇప్పుడు ఇంత ఎవిడెన్స్, కంటికి కనిపిస్తున్న ఎవిడెన్స్ కనిపిస్తున్నప్పుడు, వేల కోట్ల రూపాయలు కాలిపోయినటువంటి డబ్బులు కనబడుతున్నప్పుడు, కోర్టులు ఆధారాలను బట్టే కదా జడ్జిమెంట్ ఇస్తారు. డైరెక్ట్గా మర్డర్ జరిగినా కూడా ఇదిగోండి ఆధారం లేకపోతే నేను జడ్జిమెంట్ ఇవ్వను అని చెప్పేటువంటి జడ్జిలు వీళ్ళ కంటికి కనబడే ఆధారాలు కనిపిస్తున్నప్పుడు, ఇంట్లో డబ్బులు కాలిపోయి సగం కనిపిస్తున్నప్పుడు కపిల్ సిబాల్ లాంటి వాళ్ళు ఈజ్ ఫైనెస్ట్ జడ్జ్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వటం. ఇలాంతా ఏంటంటే పైన ఉన్నటువంటి జడ్జిలు మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక కేటగిరీకి చెందిన వాళ్ళే. పైన ఉన్నటువంటి పెద్ద పెద్ద జడ్జిలు మొత్తం ఒక కేటగిరీకి చెందిన వాళ్ళు. వాళ్ళంతా కూడా ఏంటంటే ఒకరికొకరికి అండగా ఉంటారు, ఒకరికొకరికి సపోర్టివ్గా సపోర్టుగా వస్తూ ఉంటారు. అఫ్కోర్స్ ఒకరినొకరిని డిఫెండ్ చేసుకుంటారు, ఎందుకంటే అందరూ ఒకే ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి. ఏదేమైనా ఇది ఎలిగేషన్స్ వస్తున్నప్పుడు, ఒక జడ్జి మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు న్యాయం మీద అనుమానం వచ్చేస్తుంది. మనకి జస్టిస్ అనేది జరిగిద్దా లేదా దేశంలో? ఎందుకంటే జడ్జిల మీదే ఆరోపణలు వస్తుంటాయి, ఎక్కడో అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం జడ్జిలే చేయకపోతే ఇంకెవడు చేయాలి? ఇది దేశంలో ఎవడు జడ్జిమెంట్ ఇవ్వాలి, ఎవడు న్యాయం చేయాలి? సామాన్యుడికి న్యాయం చేసేది ఎవరు? ఇక్కడే ఆరోపణలు వస్తుంటాయి అనేది ఒక పెద్ద ప్రశ్న. థ్యాంక్ యూ, నమస్కారం.